ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకుంటూ ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి రాని జగన్ వైకాపా ఎమ్మెల్యేలకు నైతికత ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ జగన్కి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే స్పీకర్ కోర్టులు ఏం చేస్తాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలపై మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. మద్యంలో జరిగిన అక్రమాలపై సిట్ వేయంగానే తాడేపల్లి ప్యాలెస్లో ఫైల్స్ ఎలా కాలిపోయాయో సమాధానం జగన్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో జగన్ ప్రతిపక్ష హోదా గురించి 2019లో ఏం మాట్లాడారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు 18 సీట్లకు తగ్గితే ప్రతిపక్ష హోదా ఉండదన్న మాట గుర్తు లేదా ఈరోజు అన్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లాడే నైతిక అర్హత జగన్కి లేదని ఈ సందర్భంగా ఘాటుగా విమర్శించారు. 5 ఏళ్లలో వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని చెప్పకుండానే ఆయనే చెప్తున్నాడు. ఏ తప్పు చేయకపోతే 90 రోజులు జైల్లో ఉండడానికి సిద్ధమని ఏ విధంగా అంటాడు? అనేక తప్పులు చేశారు కాబట్టి తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా సరే జైలుకు పో తప్పదనేది వాస్తవం. అందుకోసమే ఆయన తరఫున కొంతమంది క్యాడర్ తప్పులు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళడానికి సంసిద్ధంగా ప్రిపేర్ అవుతున్నారు. అసలు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు? మీరు అనేక తప్పులు చేశారు కాబట్టి మీరు జైలుకి వెళ్ళడానికి కూడా మీరు సంసిద్ధమయ్యారు. అంటే నేను జైలుకి వెళ్ళడానికి కూడా సంసిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పుల్ని చెప్పకుండానే ఒప్పుకుంటున్నాడు. మిథున్ రెడ్డి అసలు సిట్ లిక్కర్ మీద మద్యంలో జరిగినటువంటి అవకతవకల మీద సిట్టు వేయగానే మరి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్స్ అన్ని ఏ విధంగా దగ్ధమైనవి? దానికి సమాధానం చెప్పమనండి. మరి అక్కడ కూడా ఈనాడులో రాసిన దాంట్లో మిథున్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మిథున్ రెడ్డి కూడా దీనికి సంబంధం ఉందని చెప్పకుండానే ఆయన చెప్తున్నాడు. సో మిథున్ రెడ్డిని పేరు ప్రస్తావించాడంటే గతంలో ఈయనతో పాటు జైలుకి విజయసాయి రెడ్డిని తీసుకెళ్ళాడు. ఈసారి మిథున్ రెడ్డిని కూడా జైలుకి తీసుకెళ్తాడు. చేసిన పాపాలు ఎక్కడ పోతాయి? మరి మిథున్ రెడ్డి పేరు అక్కడ ఈనాడులో ప్రస్తావించకపోయినా జగన్మోహన్ రెడ్డే చెబుతున్నాడు. అంటే దానిలో ఎవరెవరికి సంబంధం ఉంది, ఆ దోపిడీలో, ఆ లూటీలో, ఆ మద్యం మాఫియాలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డే చెప్తున్నాడు. ఈరోజు చేసిన పాపాలు ఎక్కడికి పోవు, శిక్ష అనుభవించక తప్పదు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడతాడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తాడంట అసెంబ్లీకి, లేకపోతే అసెంబ్లీకి రాడంట. ఇదేంటి అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే రాడా? బాధ్యత లేదా? అంటే ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటూ ఎమ్మెల్యేగా మీరందరూ జీతాలు తీసుకుంటున్నారు. మరి ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మరి అసెంబ్లీకి ఎందుకు రారు? ఎవరైనా విఘ్నత ఉన్నవాళ్ళు ఎవరైనా ఇట్లా ప్రవర్తిస్తారా? ఈరోజు ప్రతిపక్ష హోదా గురించి 2019 ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు ఎన్ని సీట్లుంటే ప్రతిపక్ష హోదా పోతుందో 2019లో చంద్రబాబు గారికి ఆ 18 సీట్ల కంటే తగ్గితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి మాట్లాడింది ఎవరు? మీరు కాదా? మరి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినా కానీ ఆ రోజు మాట్లాడినటువంటి ఫిగర్లు ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజు 18 సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం ఎమ్మెల్యేలని చాలా త్వరగా మీరు పార్టీ ఫిరాయింపులకి ప్రోత్సహించారే. ఆ 18 సీట్లు తగ్గితే ప్రతిపక్ష హోదా తీసేయాలని విశ్వ ప్రయత్నం చేసిన మాట వాస్తవం కదా? మరి ఈరోజు మీకు 11 సీట్లు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది?
1.0 చూసే ప్రజలు ఒక్క అవకాశం అంటే 1.0 చూసి మీకు 11 సీట్లు ఇచ్చారు. రిజల్ట్ మిమ్మల్ని తరివేశారు. ఇక 2.0 అంటే పులివెందులో నువ్వు ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందండి? ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా మీకు ఎలా వస్తుంది? ప్రజల సొమ్ముతో దేశాలు తీసుకుంటూ ఈరోజు అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడకపోతే మీకు జీతాలు తీసుకునే అర్హత ఉందా? అసెంబ్లీకి రానటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సిగ్గుంటే రాజీనామా చేయాలి. మీరు నైతిక విలువలు ఉంటే జీతాలు తీసుకుంటారు, అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రారా? ప్రజలంటే గౌరవం ఉందా? ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందా? శాసనసభలంటే గౌరవం లేని వ్యక్తులు, రాజ్యాంగ విలువలు తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎన్డీఏ వాళ్ళంటే అబద్ధాలు ఎవరు మాట్లాడుతుంది? 5 సంవత్సరాలు ఇచ్చిన హామీలు ఒకటన్నా నెరవేర్చారా సంపూర్ణంగా? ఎందుకు నెరవేర్చలేదు? 5 సంవత్సరాల్లో 143 హామీలు నెరవేర్చామని చెప్పేసి 5 సంవత్సరాలు మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఊదరగొట్టింది మీరు కాదా? చివరికి ఏమైంది? మీకు ప్రజలు ఏం తీర్పిచ్చారు? మా మేనిఫెస్టో, బైబిల్, ఖురాను, భగవద్గీత అన్నారే, ఆ మేనిఫెస్టోలో అమలు చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టారు. మా గౌరవ శాసనసభ్యులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, గత ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి గత 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం ప్రజాస్వామికంగా ఏ విధంగా జరిగిందనే దానికి ఈరోజు మేము గౌరవ శాసనసభ్యులతో పాటు ఘాట్ రోడ్ని పైన ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుడిని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ చూస్తూ ఉంటే ఎంత వైఫల్యం అండి! గత 5 ఏళ్లలో 4 సంవత్సరాల పాటు ఒకటే ఆర్భాటం. ఘాట్ రోడ్ పూర్తయిందో ఘాట్ రోడ్ పూర్తయింది. ఈరోజు మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు. ఆ బండలు కింద పట్టడం అని కానివ్వండి, రోడ్డు ధ్వంసం కావడం కానివ్వండి, ఒక ప్రణాళిక లేకుండా, ఇంజనీర్లు చెప్పింది వినకుండా గత శాసనసభ్యుడు రామనాయుడు గారు ఆయనే కాంట్రాక్టర్ అవుతారు వ్యక్తి, ఆయనే ఇంజనీర్ అవుతారు వ్యక్తి, దాన్ని ధ్వంసం చేశారు. ఇది వాస్తవా కాదా? అక్కడ గుడి నిర్మాణం చూస్తే 3.5 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికి ఇచ్చారని చెప్పారు. అక్కడ చూస్తే ఎక్కడ బండలు అక్కడే ఉన్నాయి. దాని మీద స్పష్టత లేదు. ఉన్నటువంటి పురాతనంగా ఉన్నటువంటి 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మెట్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. భక్తులు ఎవరన్నా అక్కడ చూద్దామంటే మెట్లెక్కే పరిస్థితి లేదు. ఇక్కడ ఎన్ఎస్పీలో చూసే శిలాపలకాలు వేసుకొని 100 కోట్ల రూపాయల 100 పడకల హాస్పిటల్ వచ్చింది, మైనార్టీ కాలేజీ వచ్చిందని ప్రధాని శంకుస్థాపన చేయడం. ఎక్కడ ఏ విధమైనటువంటి నిధులు లేవు, ఏ విధమైనటువంటి తట్లాలు లేవు. అక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ ధ్వంసం చేసి ఈ రోజున గత టీడీపీ హయాంలో వచ్చినటువంటి జీవోలు కూడా, జీవి ఆంజనేయులు గారి హయాంలో 8 కోట్ల రూపాయల నిధులు జీవో తీసుకొస్తే దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా ఎన్ఎస్పీ కాలనీకి సంబంధించి 22 ఎకరాలని ఆయన ప్రభుత్వం ద్వారా, కలెక్టర్ ద్వారా ఈ మున్సిపాలిటీకి అందజేస్తే దాంట్లో ఒక్క నిర్మాణం చేపట్ల గత 5 సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా పెట్టారు. ఆనాడు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ని పూర్తి స్థాయిలో మార్చి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి తీసుకొచ్చి షాపుకు 15 లక్షల కాడికి గుడ్విల్ కాంప్లెక్స్ అని పెడితే ఒక్కరు ముందుకు రా అంటే పాలన చేత కాకపోతే ఏ విధంగా ఉండదు అనే దానికి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనని ఉదాహరణగా తెలియజేస్తున్నా. ఏ పథకం పూర్తయిందా? 159 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే జీవి ఆంజనేయులు గారి హయాంలో మంచినీటి స్కీమ్కి దాన్ని పూర్తి చేసే స్థాయిలో ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో కానీ ఈ నియోజకవర్గం లేదు. వచ్చినటువంటి నిధులు దుర్వినియోగం అయిపోయినాయి. ఏ పని పూర్తి కాకుండా ఎక్కడిదక్కడ అసంపూర్తిగా ఉంది. దాన్ని మరలా ఈ ప్రభుత్వం ఈ రోజున దాని పునర్నిర్మాణం జరగాలంటే సమయం వృధా అవుతుంది, డబ్బు ఉన్న అంచనాల కంటే ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని కోరుతూ తప్పనిసరిగా త్వరలోనే ఈ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం ద్వారా గత టీడీపీ హయాంలో వచ్చినటువంటి అన్ని నిధుల్ని
సక్రమంగా ఖర్చు పెట్టే బాధ్యతని ఎమ్మెల్యే గారితో పాటు మేమందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకి వాస్తవాన్ని తెలియజేసేదానికి మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియదు. మాఘమాసం సందర్భంగా పట్టణంలోని శ్రీనివాస నగర్లో వేంచేసి ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ మాసంలో భగవత్ సన్నిధిలో మంగళ వాయిద్యాల మధ్య ఈ వ్రతం ఆచరించడం ద్వారా భగవత్ అనుగ్రహం కలిగి భక్తుల కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు కార్యక్రమ వశిష్ఠులు శ్రీనివాస శ్రావణ్ కుమార్ తెలియజేశారు. ఆలయాలు మన సంస్కృతి నిలయాలని సమాజ సంస్కార కేంద్రాలుగా వెలసిల్లేవని తెలియజేశారు. శంకరావం స్ఫూర్తిగా తిరిగి సామాన్య భక్తునికి ఆలయంలో ఆధ్యాత్మిక ఆనందం భగవంతుని ఆశీస్సులు లభించే విధంగా భక్తుల నుండి ఎట్టి రుసుము వసూలు చేయకుండా విశ్వ హిందూ పరిషత్ ఈ ఉచిత సామూహిక వ్రతాల కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాటు చేయడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్ చెప్పారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా పాలన జగన్ చేసిన నష్టం విధ్వంసం చక్కదిద్దే బాటలోనే కూటమి పాలన సాగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ లక్షలాది ఉద్యోగాలు వస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించడానికి పట్టభద్రులంతా చాలా సంసిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వం వెంట ఉన్నారని పేర్కొన్నారు. అపార అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆ దిశగా ఎన్డీఏ కూటమిలోని పార్టీలు సమిష్టిగా కృషి చేస్తాయని పేర్కొన్నారు. వేలాది మంది ఎన్డీఏ కార్యకర్తల సమూహంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసింది. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైన వ్యవస్థలన్నీ కూడా 7 నెలల్లోనే చక్కదిద్దటం, అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళటం, సంక్షేమ పథకాల అమల్లో కూడా ఈరోజు రాష్ట్రం ముందుంది. అందుకే ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిని ప్రజలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వం వెంట ఉన్నారు. అందుకే ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో మంత్రిగా, రైతు నాయకుడిగా, యువత నాయకుడిగా, ఆయన విద్యార్థి దశ నుండి కూడా ఆయన నాయకత్వ బాధ్యతలు తీసుకొని అనేక సమస్యల పరిష్కారంలో ఆయన ముందున్నారు. సో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని సమిష్టి కృషి చేస్తాం. ఎన్డీఏ అందరినీ కలుపుకొని పనిచేస్తాం. భారీ మెజార్టీతో గెలిపిస్తాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి తట్టుకోలేక జగన్ రెడ్డి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెల్ల అభిమన్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో పోలవరం ప్రాజెక్ట్, వరికపొడిశాల, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్స్, ప్రతి గ్రామంలో రోడ్లు గత 5 సంవత్సరంలో ఏనాడు చేయని విధంగా కూటమి ప్రభుత్వం ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అభిమన్యు, వెలికొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జగన్ 2.4 రాబోతుంది, కార్యకర్తలు ధైర్యంగా ఉండని చెప్పేసి జనాల్ని మళ్ళీ ఒక డైనంలోకి తీసుకెళ్తున్నారు. జగన్ 1.0లోనే 151 సీట్లు కాస్త 11 సీట్లు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టి కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ 1.0లోనే నా ఇంటికి కూడా పేర్లే అన్నారు. కానీ 151 సీట్లు కాస్త గుండుగోకిచ్చి 11 సీట్లకి పరిమితం చేశారు. జగన్ 2.0లో
2 సీట్లే పరిమితం అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రామంటే ముఖ్యమంత్రితో సమయం అందిస్తే ఆ సమయం నేను ఇస్తే వస్తాను అంటున్నారు. అసలు మీరు ఎమ్మెల్యే కాకుండా ఏ అర్హత మీకు ఉందని చెప్పేసి మీకు అంత సమయం ఇవ్వాలి? మీరు ప్రతిపక్షం లేరు కదా, మీరు ప్రతిపక్షం లేనప్పుడు మీకు ఎలా సమయం ఇస్తారు? ఇంకో విషయం అంటే ప్రజల తరపున మీరు మాట్లాడే వ్యక్తి కాదు. ప్రజల తరపున మాట్లాడే వ్యక్తి అయితే మీకు ఇచ్చిన నిమిషమైనా సరే ప్రజల తరపున మాట్లాడతారు. మీ స్వార్థం కోసం, మీకోసం, మీ ఎదుగుదల కోసం మీరు చేస్తారు కాబట్టి మీరు అసెంబ్లీకి రావట్లేదు. ప్రజల తరపున మీరు మాట్లాడతారు. నెలకోసారి వస్తారు, ఒక చిన్న ప్రెస్ మీట్ పెడతారు, కార్యకర్తలు రెచ్చగొడతారు. కన్ఫ్యూజ్ అయ్యేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీ ఎదుగుదల కోసం ప్రజల్ని ఎప్పుడు తప్పుదోవ పెట్టచ్చు. ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకి దాదాపు పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పోలవరం, మనకి వరకుపొడిశాల, బొల్లాపల్లి లాంటి పెద్ద పెద్ద రిజర్వాయర్లు, తర్వాత స్టీల్ ప్లాంట్ లాంటి కొన్ని వేల కోట్ల రూపాయలు, రైల్వే జోన్లకి, హైవేలకి, ప్రతి గ్రామంలో రోడ్లు వేయడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి మంచి ప్రభుత్వానికి దాదాపు 25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ దిశ మార్చడానికి ఇది ఒక పెద్ద అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్యకర్తలు రెచ్చగొట్టి 2 పార్టీల మధ్య విద్వేషాన్ని తీసుకురావాలంటే మీ జీవితంలో వల్ల కాదు. కొన్ని రోజుల తర్వాత జగన్ 2.0 అయిపోయిన తర్వాత జగన్ 3.4 మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత పార్టీ ఉండకపోవచ్చు, కార్యకర్తలు కూడా మీకోసం నిలబడకపోవచ్చు. మీ అబద్ధ ప్రచారాన్ని ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లు ఉన్నప్పుడే అర్థమైపోయింది. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపు వార్తలు మళ్ళా కలదు.